బీజేపీని నమ్మితే రాబో రోజుల్లో వారిని నమ్మిన ప్రాంతీయ పార్టీల కనుమరుగు కాక తప్పదని రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భాలేపల్లి మురళీధర్ అన్నారు. రాబో రోజుల్లో దేశ రాజకీయాల్లో మార్పుకు సూచనగా కనబడుతుందని రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ పేర్కొన్నారు. 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతం ఫలితాలలో కాంగ్రెస్ కు విజయం చేకూర్చిన విద్యావంతులైన కేరళ ఓటర్లకు విజయం కోసం పరిశ్రమించిన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సినీ నటుడిగా విజయ్ కి ఉన్న క్రేజ్ అలాగే ప్రతి 5 సంవత్సరాలకు అధికారి మార్పిడి అలవాటైన తమిళ ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ అధికార మార్పిడి జరిగిందన్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు అనైతికమని విమర్శించారు. అనేక రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రం వెళ్ళి కృషి చేసి విజయాన్ని సాధించినటువంటి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ నిన్నటి ఫలితాల్లో 5 రాష్ట్రాలు ఫలితాలు వెలువడినాయి. అందులో కేరళ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే తమిళనాడులో డిఎంకే బదులు కొత్తగా వచ్చినటువంటి ఒక సినీ నాయకుడు హీరో విజయ్ గారు టీవీకే పార్టీ విజయం సాధించడం జరిగింది. అయితే సాధారణంగా తమిళనాడులో రెండవసారి ప్రభుత్వాన్ని ఒక పార్టీకి ఇవ్వటం ఆ ప్రజలు సాంప్రదాయం కాదు. ఎప్పుడో రేరుగా మాత్రమే రెండవసారి అధికారాన్ని ఇస్తూ ఉంటారు. ప్రతి 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని మార్చుతూ ఉండటం వారి యొక్క ఆలోచన, అది వాళ్ళ యొక్క విజ్ఞత ఆ రకంగా ఉంటుంది. అదే కాకుండా ప్రజల్లో ఒక సినీ నాయకుడిగా విజయ్ గారికి ఉన్నటువంటి కొంత క్రేజ్ వల్ల కూడా ఆయన అక్కడ విజయం సాధించి ఉండొచ్చు. కానీ ఈ విజయ్ గారు నిజంగా ఆయనే సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తారా, లేదంటే ఒకవేళ ఆయన మరలా బీజేపీకి బీ టీమ్గా మారితే ఆయనకు ఉన్నటువంటి విలువ ఉండదు. అతి కొద్ది కాలంలోనే ప్రజల నుంచి ఆయనకి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ పరిస్థితి అది. ఇకపోతే వెస్ట్ బెంగాల్ విజయం బీజేపీ కుట్రపూరితంగా సాధించిన విజయం కానీ వారి యొక్క సామర్థ్యంతో సాధించిన విజయం కాదు. ఎందుకొరకంటే సరైన ప్రవేశపెట్టి లక్షలాది ఓట్లను తొలగించి దీదీని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆఖరికి కౌంటింగ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉండాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండకూడదంటూ ఈసీని ప్రయోగించి ఈసీ ద్వారా వారు కొన్ని కుట్రలను చేసి ఈసీ కూడా ఒక సాధనంగా బీజేపీకి ఉపయోగపడడం ద్వారా అక్కడ దీదీని ఓడించి మమతను ఓడించి వారు ఆ విజయం సాధించడం జరిగింది. అది నిజమైన విజయంగా నేనైతే భావించట్లేదు. ప్రతి చోట బీజేపీ అనుసరించేటువంటి కుట్రపూరిత విధానాలనే అక్కడ కూడా అమలు చేయటం వల్ల ఆ విజయాన్ని సాధించారు. ఇకపోతే మీరు ఇక అస్సాం తీసుకుందాం. అస్సాం ఆయన ఎక్కడి నుంచి వెళ్ళారండి? ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే. అలాగే పుదుచ్చేరి రంగస్వామి గారు ఉన్నారు, ఆయన ఎక్కడి నుంచి వెళ్ళారండి? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తులే. అంటే బీజేపీ ప్రభుత్వం, బీజేపీకి స్వతహాగా బలం ఎక్కడా లేదు, ఏ స్టేట్లోనే లేదు. నిజం చెప్పాలంటే నాయకులే లేరు. వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులను, అంటే పార్టీకి వెన్నుపోటు పొడిచే కట్టప్ప లాంటి నాయకులను వాళ్ళు తీసుకుని వారి ద్వారా ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని స్థాపించి ఈ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరిందని నిరూపించుకోవాలని, చూపించుకోవాలని తాపత్రపడుతున్నారే తప్ప నిజమైన బలము ఆ పార్టీకి ఎప్పుడూ లేదు. ఆయా నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వారే. వాళ్ళని మీరు ఏదో రకంగా భయపెట్టో, బతిమాలో, ఆశ చూపించో తీసుకెళ్ళి మీరు వారి నాయకత్వాన్ని మీకు విజయంగా చూపించుకుంటున్నారు తప్ప స్వతహాగా మీ బీజేపీ వారికి నాయకులు ఎక్కడున్నారు, బలం ఎక్కడుంది?
ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఫలితాలను బట్టి ప్రాంతీయ పార్టీ నాయకులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే బీజేపీని నమ్ముకుంటే పాము తన పిల్లల్ని తానే తినేసినట్టుగా ప్రాంతీయ పార్టీని బీజేపీ తినేస్తుంది. దీనిని మీరందరూ గమనించండి. బీజేపీతో జతకట్టిన అన్ని ప్రాంతీయ పార్టీ నాయకులు అప్రమత్తమై ఆ యొక్క పడగ నుండి మీరు దూరంగా వస్తేనే మీ ఉనికి కొనసాగుతుంది తప్ప లేదంటే రాబో రోజుల్లో ఈ ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోయే అవకాశం ఉంది. మీరు మీ సార్వభౌమత్వం నిలబడాలన్నా, నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలన్నా ఇచ్చిన మాటకి ఇవాళ మేము తమిళనాడులో డిఎంకేతో పాటు ప్రయాణం చేశామంటే మా స్నేహపూర్వక హస్తానికి నిదర్శనం అది.